విలేజ్ స్టైల్ నాటు కోడి కూర నాకైతే చాలా ఇష్టం. ఇది పూరిలో కానీ దేంట్లో కానీ సూపర్ గా ఉంటుంది. మా అమ్మ స్టైల్లో ఈ రోజు నాటుకోడి కూర ఎలానో చూసేద్దామా. ఫస్ట్ ఆయిల్ లో ఆనియన్స్ వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ గా ఫ్రై చేసుకో. 2 బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి వేసేసుకోండి. ఫ్రై అయ్యాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని టమాటాస్ కన్నా ఇలా ఒకసారి టమాటా ప్యూరీస్ ట్రై చేయండి. ఇది టమాటా ప్యూరీ కొద్దిగా మీడియం మంట పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పులుపు మొత్తం పోతుంది. నెక్స్ట్ మన సీక్రెట్ మసాలా కోసం ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, గసగసాలు, జీడిపప్పులు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఆయిల్లో వేసి మంచిగా ఉడికించుకోవాలి. బాగా వాష్ చేసుకున్న నాటుకోడి కూర కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఉడికించుకొని ఇట్లా నీరు పైకి వస్తున్నప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపేసుకొని ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసేసుకొని మూత పెట్టి ముక్క మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకుంటే మన నాటుకోడి కూర రెడీ. నాకైతే నాటుకోడి కూర ఉంటే పూరిలోకి తినడం ఇష్టం. మరి మీకు దేంట్లో తినడం ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఈ నాటుకోడి కూర రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.